అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడును కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. మొదటి సమూయేలు 17:47. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 4 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తు సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దావీదు రోజు రోజుకి విశ్వాసంలో అంచెలంచెలు ఎదుగుతున్నాడు. నిన్నటి దినం ముందు విన్నాం, అన్నదమ్ములందరికంటే టాప్ ప్లేస్కి ఎదిగాడని. ఎలా ఎదిగాడు? కొన్ని విషయాలు విశ్వాసం గురించి మనం తెలుసుకుందాం. గడిచిన సండే నుంచి మనం టాప్ ప్లేస్లోనూ ఉండాలి. తలగా తప్ప తోగగా కాదు, పైవాడు తప్ప కిందవాడు కాదు, అప్పిచ్చువాడు తప్ప అప్పుచ్చుకునేవాడు కాదన్నాడు దేవుడు. ఏలువాడు నువ్వు, నేనెవరు ఏలకూడదన్నాడు. ఈ విషయాలు మన జీవితంలో, మన హృదయాల్లో, మన విశ్వాసంలో, మన నరాన ఇవి అన్నీ కూడా జీర్ణించుకుపోవాలా. ఎస్, దావీదు చూడండి, ఆ వయసులోనే దేవుని కృప ఏంటో తెలుసుకున్నాడు. దేవుని శక్తి సామర్థ్యం ఏంటో, అభిషేకం ఏంటో తెలుసుకున్నాడు. అంతే, దేవుడు ఏదైనా నాకు విజయాన్ని ఇస్తాడు, ఎందులోనైనా విజయాన్ని ఇస్తాడు, ఆయన నాకు తోడుంటే చాలని పరిశుద్ధంగా, యథార్థంగా, హృదయపూర్వకంగా ఆరాధించేవాడుగా సిద్ధపడ్డాడు. అందుకే నీతిమంతుడు సింహం వలె ధైర్యం ఉండి రాయబడింది. శత్రువు లెక్క చేయలే. లక్షల మంది సైన్యం, సౌలు రాజు, వాళ్ళందరూ భయపడి వెనకెళ్ళిపోతే దావీదు ఒక్కడు ముందుకెళ్ళిపోయి, నేను టాప్ ప్లేస్లో ఉండాలి, ఆ ఒక్కడు నేను ఎందుకు కాకూడదని ముందుకెళ్ళిపోయి శత్రువుని జయించి, ఓకే, వాడి తల తెగ నరికి చేతులు పట్టుకుని వచ్చేసాడు. అక్కడ 50 చూసినట్టయితే, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడే, ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. చూడండి, దావీదు వయసు ఎంత? ఓ 17-18 ఏళ్ళు. వాడు వయసు ఎంత, వాడు ఎత్తు ఎంత, వాడి వెయిట్ ఎంత బైబిల్లో రాయబడింది, వర్ణించలేం. అంత హైటు, అంత బలాఢ్యుడు, అంత ఎక్స్పర్ట్. సౌలు రాజు చెప్పాడు, నీ వల్ల కాదన్నాడు. కానీ సింహాన్ని నుంచి, ఎలుగుబండి నుంచి నా గొర్రెలు కాపాడుకుని నేను వాటిని గడ్డం పట్టుకు చంపేశాను. అలాంటి దేవుడు, నాకు విజయం ఇచ్చిన దేవుడు, వీడంత ఆప్టర్లు అన్నాడు. అంతే చూడండి, విశ్వాసంలో ఎదిగిపోయాడు. వీళ్ళు ఒక దెబ్బతో గులియాతను చంపేశాడు, విజయాన్ని దేవుడిచ్చాడు. ప్రైజ్ జీసస్. ప్రభుకే మహిమ కలుగుగాక. ఆ తర్వాత దావీదు పరిస్థితి ఏంటి? టాప్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. తర్వాత రాజు అయిపోయాడు. అంతే. అది ఎలా, ఏంటి అనేది రేపటి సందేశంలో కూడా మనం విందాం. వచ్చే సండే ప్రభురాత్రి భోజనం, హోలీ కమ్యూనియన్, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటానికి మన పాపాను ఒప్పుకుందాం. అలాగే యేసు రక్తంలో కడుక్కుందాం. బలహీనతలన్నీ విడిచిపెడదాం. ఇటు పరిశుద్ధుల విషయంలో నెంబర్ 1, ఆత్మీయత పరిచర్య విషయంలో నెంబర్ 1గా ఉండాలా. దావీదు పరిచర్య కూడా అలా చేశాడు. రేపు ప్రేయర్లో విందాం. అలాగే అన్ని విషయాల్లో కూడా, ఇటు ఫైనాన్షియల్ కూడా అన్ని విషయాలు టాప్ ప్లేస్లో, మన విద్యార్థులు కూడా టాప్ ప్లేస్లో ఉండాలి, టాపర్స్గా ఉండాలి. ఏదో కాలేజీకి వెళ్తున్నాను వస్తున్నాను కాదు, బిడ్డలు వింటున్నారా, ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటున్నారా, ఒక ఇల్లు వస్తున్నాను కాదు, ఏదో మమ్మీ డాడీకి ఏదో కహానీలు చెప్పేసి బంక్ కొట్టి ఎక్కడ తిరగడం అవి కాదు. నువ్వు టాప్ ప్లేస్లో ఉంటావు నాన్న. రేపు ఒక కంపెనీ సీఈఓ కావాలా, రేపు ఒక కంపెనీకి నువ్వు ఎండీఓ కావాలా, ఆడబిడవైనా మగబిడవైనా సరే. అలాగే మన వాళ్ళకి మంచి జాబ్స్ రావాలా. ఒక ఎంప్లాయీగా నువ్వు ఎంటర్ అయిన నువ్వు ఒక రోజుకు మేనేజర్, ఒక రోజుకి అలాంటి కంపెనీ పెట్టే స్థాయికి ఎదిగిపోవాలా. అది నా ప్రార్థన, అది మన విశ్వాసం. గొప్ప స్థాయికి ఎదగాల. దేవుడు కృప నీకు అనుగ్రహించునుగాక. అమ్మాయిని గొప్ప దేవ, ఎవరు ఈరోజు ఈ ప్రేయర్లు ఎగిపిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి, బలపరచండి. దావీదు అంచెలంచెలు విశ్వాసం ఎలా ఎదిగిపోయాడు, నెక్స్ట్ లెవెల్కి ఎట్ట వెళ్ళాడు, టాప్ ఆఫ్ ద ప్లేస్కి ఎలా రీచ్ అయ్యాడు. ఇలాంటి విషయాలు, ఎన్నో విషయాలు మేము యేసు ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకోవాలి, కృప పొందాలి. ఆ దీవెన మాకు మా వీళ్ళకి దయచేయండి. చీకటి తొలగించి ప్రతి పాపం నుంచి విడిపించండి. హోలీ కమ్యూనియన్ మమ్మల్ని సిద్ధపరచండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నైనా బిజినెస్లు ఇవ్వండి. టాప్ అప్ ప్లేస్లో కూడా వెళ్ళాలి. ఎడ్యుకేషన్లో కూడా మా బిడ్డలు నాయన, ఎవరు ఫీజు కట్టు మనీ లేవు, ఫీజు కట్టు మనీ వెసులుబాటు ఇవ్వండి. ఎవరికి సీట్స్ లేవు, సీట్స్ ఇవ్వండి. ఎవరు నన్ను ఆయా ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా బలపరిచి దీవించి కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి, రెక్కలైన కాయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమం, సమాధానం దయచేయండి. అన్ని విషయాలు సమాధానం ఇచ్చి నడిపించండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి. ప్రయాణాలు తోడేయండి. అయ్యా, ఈ స్కూల్స్, కాలేజ్ వీటన్నిటి కృపనివ్వండి. రైతులను కూడా దీవించండి. మా దేశాన్ని, పాడి పండిన పశువులు అన్నిటి దీవించండి. ప్రతి ఒక్కరు టాప్ లిస్ట్లో ఉండాలి. ఎవరు నష్టాలు, అప్పులు, దరిద్రులు ఉండకూడదు. ఆ దరిద్రం కొట్టివేయబడి నాకు వ్యాధులు స్వస్థపరచండి. కుమారకను కూడా స్వస్థపరిచి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. యేసు నామమున ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చండి. విదేశాలు మా ప్రియులు ఆయన జాన్సన్ గారి ఫ్యామిలీ, అయ్యా షైనీ జకరీ గారి ఫ్యామిలీని, అలాగే హరీష్ని, వీళ్ళందరినీ కరుణా నాయన ప్రభావ, అవినాష్ వీళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని, మా నాయన, మా రెడ్డి గారి పాప, వాళ్ళని కూడా మనీని, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసి కృప చూపి ప్రతి ఒక్కరిని బలపరిచింది, దీవెనతో నింపండి. ప్రతి వారిని టాప్ అప్ ప్లేస్లో ఉండాలి. ఓన్ హౌసెస్ ఇవ్వండి. అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి. సండే గొప్ప చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. రేపు స్పాన్సర్ మీట్ ఉంటుంది 4 గంటల నుంచి. మీ గాడ్ బ్లెస్ యు ఆల్.